William. Success. I came to India. The purpose I came here, definitely I'll do it. We are going to win and we are going to rule the world. ఇతను డాక్టర్ మూజా ప్రాణానికి హాని చేసే చేయకూడదని బ్యాన్ చేయబడిన ప్రయోగాన్ని చట్టానికి వ్యతిరేకంగా చేయడానికి సింగపూర్ నుంచి వచ్చాడు. నమస్కారం డాక్టర్ గారు. కూర్చోమని. సాగర్ కన్యలా? మేర్మైడ్స్ అంటారు. నార్మల్గా సాగర్ కన్యలు నీళ్ళ నుంచి బయటకు వస్తే చచ్చిపోతాయి, ఎందుకంటే శ్వాసం లేదు కాబట్టి. నేను కొత్త ప్రయోగం చేయబోతున్నా. మెర్మైడ్స్ డిఎన్ఏ, మనిషి జీవి డిఎన్ఏ రెండు కలిపి టెస్ట్ ట్యూబ్లో పెట్టి ఒక ఆడపిల్ల శరీరంలో పెట్టబోతున్నా. అలా పుట్టబోయే బిడ్డ సాగర్ కన్యగానే పుట్టుతుంది. ఆ పుట్టే సాగర్ కన్యని మంచి ప్రాణమించి కొత్త లైఫ్ ఇవ్వబోతున్నాం. చాలా మంచి ఐడియా. కానీ నాకు ఒక డౌటు. గర్భంలో ఉన్నప్పుడే అమ్మాయి చచ్చిపోతే? నేను చావు గురించి ఆలోచించలేదు, సక్సెస్ గురించి ఆలోచిస్తున్నా. నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేదు. రై, అలా కొడుతున్నారేంట్రా? మీకు అసలు బుద్ధుందా? ఇది కొట్టే పద్ధతి. అఖిల, వస్తున్నానన్నయ్య. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? కాలేజ్కి వెళ్తున్నానన్నయ్య. ఈరోజు బర్త్డే కదా, ఇంట్లో ఉండొచ్చుగా. కాలేజ్కి వెళ్ళి మ్యూజిక్ క్లాస్కి వెళ్ళేసి వస్తానన్నయ్య. నువ్వు బాగా చదువుకోవాలమ్మా. నేను మీ చెల్లినన్నయ్య, మీరు అనుకున్న విధంగానే ఉంటాను. ఈరోజు నా బర్త్డే, విష్ చేయలేదు, ఫోన్ చేస్తే ఎత్తలేదు. గుడికి వస్తానన్నాడు, అది కూడా రాలేదు. రాని అస్సలు మాట్లాడనని చెప్పేస్తాను. ట్వంటీ మిస్ కాల్స్. ఓహ్, మర్చిపోయాను, ఈరోజు అఖిల బర్త్డే. ఫోన్ చేస్తే తిడుతుంది. డైరెక్ట్గా వెళ్ళడం బెస్ట్. హలో, నేను బాబు మాట్లాడుతున్నా. చెప్పు బాబు. మీ ఫ్రెండ్ విజయ్ ఉన్నారు కదండి, అవును తెలుసు. అతను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడండి. ఏంటి, విజయ్ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడా? అవునండి, జాబ్ దొరకలేదని హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాడు. బ్యాగ్ అని సర్దుకుని రోడ్లో కనిపించాడు. నాకంటే మీకు తెలుసని చెప్పాను. చూడండి, మీ ఇష్టం. నో, నేను వెళ్తున్నాను. అఖిలని మధ్యాహ్నమైనా వెళ్ళి కలవచ్చు, కానీ అబ్బాయిని వదలకూడదు. ఎలాగైనా వెళ్ళి కలవాలి. ఎక్కడికి రా వెళ్ళేది? నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాను. 1 year అయింది, జాబ్ ఏం దొరకలేదు. ఇక్కడే ఏదో ఒక పని చేసి బతుకుతా. బండెక్కు. వద్దన్నా. రమ్మన్నానా?
పిలిచావని వచ్చానంతే. నేను వెళ్ళిపోతా ఊరు. ఎందుకురా అంత ఆందోళన పడుతున్నావు? నాకెవరు లేరు, నాకే సపోర్ట్ లేదు. ఐఎమ్ ఆల్ అలౌన్. You are not alone, not alone. God is there with you, my friend. 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 నమ్మకంతో బ్రతకాలి తమ్ముడా, నువ్వు నమ్మకంతో గెలవాలి తమ్ముడా, నువ్వు నమ్మకంతో గెలవాలి తమ్ముడా. నమ్మకమే తోడుంటుంది ఎప్పటికీ, నీ నమ్మకమే తోడుంటుంది ఎప్పటికీ. You are not alone, not alone, not alone. God is there with you, my friend. Come on. Yo. ఆకాశ వీధిలో ఎగురుతున్న పక్షులకు ఎవరు తోడురా, అఖండ అడవిలో బ్రతుకు సాగుతున్న నోరు లేని జీవులకు ఎవరు తోడురా. కష్టమైన సుఖమైన ఎవరికి చెప్పలేక బ్రతుకులు సాగుతున్నాయిరా. You are not alone, not alone. You are not alone, not alone. God is there with you, my friend. God is there with you, my friend. గెలవడానికి జయించి నిలవడానికి ఏ అమ్మ తోడు రాదు, ఏ నాన్న తోడు రాడు, ఎప్పటికీ ఎవరు తోడు రారురా. ఎంత గొప్ప మనిషైనా, ఎంత గొప్ప సాధనైనా ఒంటరిగా గెలిచారురా తెలుసుకో, ఒంటరిగా గెలవాలిరా తెలుసుకో. You are not alone, not alone. You are not alone, not alone. God is there with you, my friend. అన్నా 2 కొబ్బరి బోండా. అన్నా నేను ఇప్పుడు ఇక్కడే ఉంటా, కష్టపడతాను, జయించి సాధిస్తాను. అన్నోన్ నెంబర్. హలో. హలో విజయ్ గారండి? అవునండి, మీరెవరు? నేను పోస్ట్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఓకే. మీకు లెటర్ వచ్చిందండి. ఏ లెటర్ అండి అది? అపాయింట్మెంట్ ఆర్డర్లా ఉందండి. అపాయింట్మెంట్ ఆర్డరా? అవునండి. నాకేనా? ఏదో కంపెనీ నుంచి వచ్చిందండి. మీరే కదా విజయ్? అవునండి. ఇంటికి తాళం వేసిందండి. లెటర్లో నెంబర్ ఉంటే కాల్ చేస్తున్నాడు. ఓకే. ఎక్కడికి వచ్చి తీసుకుంటారు? ఆఫీస్కి వచ్చి తీసుకుంటారా? అండి. ఓకే ఓకే. నాకు జాబ్ వచ్చింది. చెప్పాను కదరా ఊరికే తొందరపడొద్దని. అంతా నీ వల్లే. థ్యాంక్స్ అలాట్. చెప్పాను కదరా అందుకే వెయిట్ చేయాలని. థ్యాంక్ యూ. Not alone, not alone. We are not alone, not alone. God is there with us, my friend. God is there with us, my friend. అఖిలకి జరిగింది చెప్తే ఎంత కోప్పడుతుందో. ఏం చేద్దాం? రెండు స్ప్రైట్ తీసుకురామ్మా.
బర్త్డేకి కూడా వచ్చి విష్ చేయడానికి కుదరలేదు. అది వచ్చాను, ఆన్ ద వేలో కొంచెం డిస్టర్బ్ అయింది. నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు. అన్నయ్యకి తెలియకుండా కాలేజ్ బంక్ కొట్టేసి వచ్చేసాను. సారీ. ఎనీవే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, చెప్పురా. అన్నా చెప్పు. అన్న నేను చెల్లిని బయట చూశానన్నా. ఎక్కడ ఎక్కడ చూసావు? అన్నా ఒక హోటల్లో చూశానన్నా. అట్లెట్లారా? కాలేజీకి వెళ్తే చెల్లి? లేదన్నా, నువ్వు కోపడతావని చెప్పకూడదు అనుకున్నా, కానీ నేను ఒక అబ్బాయితో చూశానన్నా. ఏ అబ్బాయితో? ఎక్కడ? అది మన కాలేజ్ దగ్గర అన్నా. మన కాలేజ్ దగ్గర ఒక అబ్బాయితో చూశాను. ఆ అబ్బాయి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడన్నా. అన్నయ్య, అఖిల, అన్నయ్య. ఎక్కడున్నావు? నేను కాలేజ్లో ఉన్నాను అన్నయ్య. ఇంటికి రావడానికి ఎంతసేపు పడుతుంది? మేబీ 2 hours. బాయ్ అన్నయ్య. తినేసి వెళ్ళి అఖిల. లేదు, అన్నయ్య గురించి నీకు తెలియదు. నాతోనే అబద్ధం చెప్తున్నావా? నిన్ను పెంచడం కోసం నన్ను నేను త్యాగం చేశాను. నువ్వు బాగుండటం కోసం నన్ను నేను పాడు చేసుకున్నాను. నిన్ను మంచిగా చదివించడం కోసం నేను చెడ్డవాడిగా మారాను. నిన్ను కాపాడుకోవడానికి గూండాగా మారాను. కానీ నువ్వు నాకే అబద్ధం చెప్తున్నావు. ఈ అబ్బాయి ఎవడో, వీడి సంగతి చూడాలి. ఈరోజు నేను మీకు ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను. ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా కానీ గొప్పగా అవ్వాలంటే చదువే వాళ్ళకి ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఒక గూండా, ఒక దొంగ, రౌడీ, వాళ్ళు ఆ పనిని సెలెక్ట్ చేసుకోవడానికి చదువు లేకపోవడమే కారణం. ఒకవేళ వాళ్ళు చదువుకొని ఉంటే ఒక దొంగగానో రౌడీగానో అయి ఉండేవాళ్ళు కాదు. మీరు చదువుని ఏదో ఇంట్లో పంపించారని వేరే దారి లేక చదవకండి. ఇది మన మంచికే అనుకుని చదవండి. చదువు మనకి చాలా మంచి జీవితాన్ని ఇస్తుంది. చెప్పండి సార్. నా పేరు రంగ. నా చెల్లి పేరు అఖిల. నా చెల్లి కాలేజీలో చదువుకుంటుంది. ఈ మధ్య మ్యూజిక్, డ్యాన్స్ అని టైం వేస్ట్ చేస్తుంది. మీ ఇన్స్టిట్యూట్లో తన్ని చేర్పిద్దామనుకుంటున్నాను. అలాగే చేద్దాం. అమ్మయ్యా, ఏమో అనుకుని భయపడ్డాను. ఏంటి మనీ, ఏంటి విశేషం? చాలా అర్జెంట్ అని చెప్పావు. డాక్టర్ గారు, మీరు అమ్మాయిని తీసుకురమ్మన్నారు. వాళ్ళ అన్న పెద్ద గూండా అండి. ఏంటన్నావు? అన్న పెద్ద గూండానా? నేను తీసుకురమ్మన్నది చెల్లిని, అన్నని కాదు. దీనికి ఒక మంచి ప్లాన్ ఉంది. నేను స్కెచ్ చేసిస్తాను. మీరు మీతో పాటు విలియం అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు.
అతనితో కలిసి వెళ్ళండి. అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ బయట తిరగడం నాకు తెలిసింది. మీరు వెళ్ళి ప్రొసీడ్ చేయండి. దాని తర్వాత నా ప్రయోగం నేను చేస్తాను. ఈ ప్రయోగం వల్ల మీకు వచ్చే లాభం ఏంటండి? లాభమా? బంగారు కొండని సంపాదిస్తే ఎంత లాభమో దానికన్నా ఎక్కువ లాభం దొరుకుతుంది. సాగర్ కన్య ఎప్పుడా దొరుకుతుందని అందరూ తిరుగుతుంటారు, కానీ సవమే దొరుకుతుంది, సాగర్ కన్య దొరకదు. ఆ సాగర్ కన్యనే నేను దొరికిస్తాను. డబ్బులు ఇంతంత కాదు, లక్షలు కాదు, కోటికి కాదు, మిలియన్స్ అండ్ మిలియన్స్ సంపాదిస్తా. మీరు చేసి రండి, తర్వాత తెలుస్తుంది. ఓకే? మా అన్నయ్య నిజంగానే నీ ఆఫీస్కి వచ్చారా? అవును, బాగా చదివే తల్లి. ఏం జరిగింది? అఖిల ఇక్కడ? నన్ను అడుగుతావిట్రా? అవును కదా, నన్ను కొట్టేసి ఎవరో తీసుకెళ్ళినట్టున్నారు. ఎవరు? చూద్దాం రారా. విలియం, ఎస్ బాస్. డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. మణి ఏమయ్యాడు? పోలీసులు అరెస్ట్ చేశారు బాస్. పోలీస్ అరెస్ట్ చేశారు. ₹1,00,000 వచ్చినప్పుడు 1000 గురించి ఆలోచించరాదు. అతని గురించి తర్వాత ఆలోచిద్దాం. చాలా మంచి పని చేశారు. ఈ అమ్మాయి పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం. ఇండియాలో చాలామంది DNA టెస్ట్ చేస్తే 3 దొరికారు ఈ ప్రయోగానికి. ఈ ప్రయోగంలోనే 2 చచ్చిపోయారు. ఈ అమ్మాయి ఒకటే మిగిలింది. ఈ అమ్మాయే కావాలని చాలా ట్రై చేశాం. వీళ్ళ అన్నయ్య రంగా పెద్ద గుండా, అసలు దగ్గరికి రావడం కూడా చాలా కష్టం. ఎలాగో పట్టుకోలేమంటే తన బాయ్ ఫ్రెండ్ అతనితో బయటకు వెళ్తుందంటే ప్లాన్ చేసి మిమ్మల్ని పంపించిన. ఈ ప్రయోగం చాలా మంచి ప్రయోగం. కరెంటు పోయింది. ఎవరు వస్తున్నారు విలియం? మనకు టైం లేదు. అఖిల లే, గెటప్ గెటప్. సార్, సిలిండర్ పేలిపోతుంది. ఎస్కేప్. సిలిండర్ పేలుడులో డాక్టర్ మూసా, అతని ఫ్రెండ్ విలియం ఇద్దరు చచ్చిపోయారు. కృషి ఉంటే మనిషి గొప్పగా సాధించవచ్చని, మంచి స్థాయికి వెళ్ళొచ్చని చెప్తారు. కానీ మనిషి మంచితనము, మానవత్వము లేకపోతే ఆ సాధనకి విలువేముంది? అఖిల కాలేజ్ చదివిన తర్వాత అన్నతో కలిసి కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. అభయ్ని పెళ్లి చేసుకుంది. అభయ్ ఇన్స్టిట్యూట్ నుంచి డెవలప్ అయ్యి కాలేజ్ కట్టుకున్నాడు. రంగా కంప్లీట్గా రౌడీజాన్ని వదిలేసి మంచిగా బ్రతుకుతున్నాడు. మణి జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అతను కూడా మంచిగా బ్రతుకుతున్నాడు.